అందరికీ నమస్కారం అండి. నేను మీ అమ్మ మురళీ గౌడ్. గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో కానివ్వండి, కూటమి ప్రభుత్వంలోని పార్టీలు కానివ్వండి, అదేవిధంగా కూటమికి అనుకూలమైన వ్యక్తులైన కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బోడేరు రామచంద్ర యాదవ్ గారు 5 అంశాలతో కూడినటువంటి ఆ యొక్క 5 అంశాలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం నెరవేర్చేదాకా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పేసి వారు నిన్నటి రోజున ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అదేవిధంగా నిన్నటికి వీరు కూర్చుంటున్నారు. దానికి ఒకరోజు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సంక్షేమ సంఘం నాయకులకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇది 2 భాగాలుగా చూస్తాము. మొదటిగా, ఇది యాదృచ్ఛికంగా జరిగిందే కానీ ఎక్కడ కావాలని జరిగిన విషయం కాదు. ఏమిటి అంటే, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వారు ఎప్పుడో అపాయింట్మెంట్ అడగటం, వీరు వెళ్ళటం జరిగింది. అయితే వీళ్ళు వెళ్ళిన అంశాలు కూడా ఏమిటయ్యా అంటే, మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు పలికింది. ఎందుకు మద్దతు పలికింది అప్పుడు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం కోరుకున్నది కూడా బీసీ రక్షణ చట్టం, అదేవిధంగా కుల జనగణన, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, ఇలాంటి అంశాలని అప్పటిలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వీరు పలు దఫాలుగా నివేదించినప్పుడు, వారు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పేసి వారు తెలియచేయడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు ఎగైన్ అండ్ ఎగైన్ ఈ కూటమికి వారు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వారు బీసీ సంక్షేమ సంఘం వారు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. దీన్ని ఎవరూ వక్రీకరించాల్సిన అవసరం లేదు. రకరకాలుగా మీ యొక్క మస్తిష్కాలకి తోచిన వికృత ఆలోచనల్ని ప్రజలపై రుద్దకండి. జరిగిన వాస్తవం ఇది ఒక సబ్జెక్టు. ఇక రెండోది, రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది ఎవరి కోసం అండి? బీసీల కోసమే కదా. ఈ 5 అంశాలు కూడా బీసీ రక్షణ చట్టం, రాజధానిలో బీసీల పాత్ర, కుల జనగణన, ఇంకా 2 అంశాలు ఉన్నాయి. మనం అందరం కోరుకున్నవే అవన్నీ. బీసీ రక్షణ చట్టం అయితేనేమివ్వండి, కుల జనగణన అయితేనేమివ్వండి, 1000 ఎకరాల భూమి అయితేనేమివ్వండి. మరి ఇవి ఎవరి కోసం చేస్తున్నారు ఆయన? కాసేపు ఆయన రాజకీయ అవసరాల కోసమని కాసేపు అనుకుందామండి. కానీ ఇవి నెరవేరితే లాభం ఎవరికి? బీసీలమైన మనకే కదా. మరి అట్లా ఎందుకు ఆలోచించయ్యారు? ఆయన పార్టీ కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఆ యొక్క హామీలు నెరవేరితే బీసీ సోదరా మనకే లాభం. నువ్వు నిజంగా స్వార్థపరుడు అయితే అంటే ఏ స్వార్థం? నా జాతి బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలని నువ్వు కోరుకుంటే నిజమైన బీసీ అయితే ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారి దీక్షకు మద్దతు పలుకుతావు. ఆయన కోరుకుంటుంది ఆయన బాగుండాలని, ఆయన అధికారంలోకి రావాలని. ఇంకోటి అంశం కాదు ఈరోజు చేపట్టిన కార్యక్రమం. అది పూర్తిగా బీసీలకు ఉపయోగపడే అంశం. బీసీ రక్షణ చట్టం, చట్టసభల్లో రిజర్వేషన్, కుల జనగణన. ఏంటి ఇవన్నీ ఎవరి కోసం? బీసీలమైన మన కోసమే కదా. మరి మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? కూటమికి అనుకూలంగా ఉన్న బీసీలేమో మా నాయకుడు తోపు తురుంఖాన్ అంటారు. మరి మీ నాయకుడు తోపు తురుంఖాన్లు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేదానికి ఎందుకు మీరు ఆ విధంగా మీ యొక్క నాయకుడిని అడగలేకపోతున్నారు? మరి అదేవిధంగా వైసీపీ పార్టీ గత 5 ఏళ్లలో బీసీలపై ఎన్నో దాడులు చేసింది. మరి వాళ్ళు ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నారు? అయ్యా, ఇరు పార్టీలో ఉన్న బీసీ సోదరులారా, ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఈ యొక్క హామీలు నెరవేరితే లాభపడేది పూర్తి స్థాయిలో బీసీలే. దయచేసి అర్థం చేసుకోండి. ఇటు బీసీ సంక్షేమ సంఘం అయినా కానివ్వండి,
ఇటు రామచంద్ర యాదవ్ గారైనా కానివ్వండి, ఇంకా చాలామంది కుల సంఘాల నాయకులు కానివ్వండి, లేదంటే బీసీ సంఘాలు కానీ చాలామంది ఇప్పటి నుంచో కదా ఎప్పటి నుంచో పలు అంశాల మీద పోరాడుతూ ఉన్నారు. ఈ యొక్క బీసీ రక్షణ చట్టం అయితేనేమండి, కుల జనగణన అయితేనేమివ్వండి, కార్పొరేషన్కి నిధులు అయితేనేమివ్వండి, ఇలాంటి అంశాల్లో బీసీ సంఘాలు కానీ కుల సంఘ నాయకులు కానీ ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నారు. అయితే వారి స్ఫూర్తితో వారి ఏదైతే ఈ ముందుతో పోరాడినటువంటి బీసీ సంక్షేమ సంఘం కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, మరో బీసీ సంఘాలు కానివ్వండి, వీళ్ళందరూ చేసిన పోరాట ఫలితాలే ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. ఈ తుది దశని రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షగా చేపట్టారు. నువ్వు నిజమైన నిస్వార్థమైన బీసీ అయితే, నీవు బీసీ వాదానికి కట్టుబడి ఉంటే ఇందులో స్వార్థంగానే ఆలోచిద్దాం. మనం ఇంకోటి వద్దు, రెండోది కూడా వద్దు, పార్టీ కూడా వద్దు, స్వార్థంగానే ఆలోచిద్దాము. ఏంటా స్వార్థం? ఈ హామీలు నెరవేరితే నా జాతి బాగుపడుతుంది, నా బిడ్డలు బాగుపడతారు అని ఆ యొక్క స్వార్థంతో ఆలోచన చేసి మద్దతు ఇచ్చి ఈ యొక్క హామీలు నెరవేరే విధంగా మీరు కూడా మీ వంతు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి మనలో మనకి ఎన్నున్నా మనమంతా ఒకటే బీసీ వాదంతో ముందుకు వెళ్దామండి. ఎవరి మీద దయచేసి కుహూన ఆరోపణలు ఎవరు చేయకండి. వీఆర్ ఆల్ వన్. We stand on BC Act. Jai BC, Jai Jai BC.